ఏప్రిల్ 27 తెలంగాణ రాష్ట్రం ఓ జిల్లా వైపు చూస్తున్నది. ఏప్రిల్ 27 కోసం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఉత్కంఠగా చూస్తున్నారు. ఏప్రిల్ 27 కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా కళ్ళు పెద్దవి చేసి చూసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్, ఏప్రిల్ 27వ తారీఖు తెలంగాణలో ఏం జరగబోతుంది? ఏప్రిల్ 27 అంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏంటి? ఏప్రిల్ 27 కోసం అన్ని రాజకీయ పార్టీలు, ఇంటెలిజెన్స్, పోలీస్ వ్యవస్థ కూడా ఎందుకు అంతలా మకాం వేసి కూర్చుంది? ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఏం జరుగుతుంది అంటే, హనుమకొండ జిల్లాకు సంబంధించి ఎలకతుర్తి సభ ఏర్పాట్లను ఇక్కడ మ్యాప్ను పరిశీలిస్తున్నారు కదా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ. సంబరం, సన్నద్ధం. ఏప్రిల్ 27న బీఆర్ఎస్కు సంబంధించి రథోత్సవ మహాసభ హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ. ఇక్కడ బహిరంగ సభ ప్రాంగణం కోసం దాదాపుగా 154 ఎకరాలు సేకరించి 1213 ఎకరాలలో ఏర్పాట్లు చేసిల్లు. పార్కింగ్కు 1059 ఎకరాలు, జనం రాకకు 50,000 వాహనాలు, వాటర్ బాటిళ్లకు 10 లక్షలు, మజ్జిగ ప్యాకెట్లకు 10 లక్షలు, వాటర్ వాలంటీర్ల సంఖ్య 1500, దారి పొడవున అంబులెన్సులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఏప్రిల్ 27న 25వ వసంతంలో అడుగుపెట్టబోతున్న సందర్భంగా, 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పిడికిలెత్తి వేడుకలకు సిద్ధమవుతున్నది. 14 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి నిరాటకంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర రాక కోసం ఉద్యమ నేతగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీగా, అంటే ఫక్త్ రాజకీయ పార్టీగా మారిన తర్వాత, ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ ప్రజల నుంచి ఊహించని తీర్పుతో ఢీలా పడింది. అయినప్పటికీ తెలంగాణ ప్రాంత బిడ్డలు కేవలం 15 నెలల పాలన చూసి ఈ ప్రభుత్వం మాకు వద్దు, ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తే ఒట్టు అనేలా మారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎటు చూసినా కరువు ఛాయలే, ఎక్కడ చూసినా కూడా సబ్బండ వర్గాల కన్నీళ్లే కనబడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగం కోసం తెలంగాణ యావత్తు సమాజం ఎదురుచూస్తుంది. కేసీఆర్ మాటలు ఏ విధంగా ఉండబోతున్నాయి, కేసీఆర్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, కేసీఆర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది వారు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో వరంగల్లో సభ అనేది నేనేమంటున్నానంటే, కేవలం బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల ప్రస్థానం గురించి ఇక్కడ సంబరాలు జరుపుతున్నారేమో, కానీ 25 ఏళ్ల ప్రస్థానం కాదు, భవిష్యత్తు 25 సంవత్సరాలు ఎలా ఉండాలి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్న వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ కలల సౌధం. రాబోయే 25 సంవత్సరాలు మన తెలంగాణని ఎట్లా రక్షించుకోవాలి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన మరుక్షణమే ఆగమైపోయిన నా తెలంగాణ చూసి తల్లి పురిటి నొప్పులో ఓలే కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పాలన మేలవింపు, ఏడాదిన్నరగా మళ్ళీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం పిడికిలెత్తి రథోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న సందర్భంగా, బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఏప్రిల్ 27న మరో అద్భుతం ఆవిష్కారం కానుంది. లక్షలాది మందితో జరిగే రథోత్సవ మహాసభకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. హనుమకొండ జిల్లాలోని మండల కేంద్రంలోని ఎలకుర్తి ఈ మహాసభకు వేదిక అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది జనాలు, వేలాది వాహనాలు రాకపోకలు అనువుగా ఉండే ఎలకతుర్తిని మహాసభ వేలాదిగా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. గులాబీ దళపతి కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కనబడుతున్నది కేవలం ఏర్పాట్లే కాదు, 25 ఏళ్ల ప్రస్థానం బీఆర్ఎస్ ను చూశారు. రాబోయే 25 ఏళ్లను ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజలు కాపాడుకోవాలి, మరొకసారి ఏ విధంగానైతే ఎండాకాలం వచ్చిందంటే నీళ్ల కోసం ఎదురు చూడకుండా 24 గంటల కరెంటు ఉంటుందనే ధీమాతోని, సంక్షేమ పథకాలన్నీ నా ఇంటి తలుపు తడతాయనే ధైర్యంతో పడుకోవాలంటే మళ్ళొక్కసారి కేసీఆర్ ఇయ్యబోయే స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఇది వాస్తవం, ఇది చాలా నిజం, ఇది పచ్చి నిజం. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఎదురు చూస్తున్న విషయం ఇది. ఏం జరగబోతుంది నా తెలంగాణలో? ఏప్రిల్ 27 కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రాంత ప్రజలు. ఎస్, ఇది ఈ ప్రసంగం తర్వాత తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం వేచి చూద్దాం. రైట్.